రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సీజన్ వయసుతో సంబంధం లేకుండా కేసులు నమోదవుతున్నాయి. 2023లో దేశంలో టైఫాయిడ్ మరణాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిధిలోని మెడికల్ సర్టిఫికేషన్ రిపోర్ట్లో టైఫాయిడ్ ఎఫెక్ట్ గురించి వివరించింది. వాటర్ ఫుడ్ కాంటామినేషన్ కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు తీవ్రతపై ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. గత కొన్నేళ్ల కింద టైఫాయిడ్ అనేది మన రాష్ట్రంలో విరివిగా కేసులు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ లేదంటే మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల డెత్ కూడా ఉండేవి. అయితే 2023లో దేశంలోనే రెండో స్థానంలో, అంటే ప్రతి 5గురిలో ఒకరు తెలంగాణ నుంచి టైఫాయిడ్ వల్ల మరణించారని చెప్పి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికలో తాజాగా వెల్లడైంది. అయితే 2023లో ఎట్లాంటి పరిస్థితి ఉండేది, 2023 నుంచి ఇప్పటికేమైనా మార్పు ఉందా పరిస్థితిలో, టైఫాయిడ్ కేసులు ఇప్పుడు ఎట్లా నమోదవుతున్నాయి, అసలు టైఫాయిడ్ కేసుల్లో తీవ్రత ఎంత మేర ఉంది, మరణాలు అనేవి ఛాన్స్ ఉందా లేదా, ఈ అంశాలకు సంబంధించి మనం హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా టైఫాయిడ్ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ ఎట్లా ఉంది, మన హాస్పిటల్ పరిధికి ఏమైనా కేసులు నమోదవుతున్నాయా, వస్తున్నాయా, వస్తే వాటి తీవ్రత ఎట్లా ఉంటుంది, అంటే సివియారిటీ ఉంటుందా? ఒకప్పటితో కంపేర్ చేస్తే కనుక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ముందుతో కంపేర్ చేస్తే కనుక టైఫాయిడ్ కేసెస్ చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే టైఫాయిడ్ రావడానికి మెయిన్ సోర్స్ వచ్చేసి వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేటెడ్ అయిన ఈ 2 సోర్స్ వల్లనే మనకి టైఫాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి లైఫ్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, సేఫ్టీ వాటర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే టైఫాయిడ్ కేసెస్ చాలా తగ్గిపోయినాయి. మన హాస్పిటల్లో తీసుకుంటే కనుక 2023లో 639 కేసెస్ వచ్చినాయి. ఇలా డెత్స్ మాత్రం ఏం కాలేదు. తర్వాత 2024లో 470 వరకు వచ్చేసినాయి. 2025లో 470 కంటే ఇంకా తగ్గినాయి. 460 నుంచి 470 మధ్యలో వచ్చేసినాయి. సో ఇందులో కూడా మనకు డెత్స్ అయితే మన హాస్పిటల్ అయితే ఏం కాలేదు. తర్వాత ఇప్పుడు కూడా మన దగ్గర ఒకటి టైఫాయిడ్ సర్వైలెన్స్ అనే ఒక ప్రోగ్రామ్, WHO ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఇందులో అక్యురేట్గా ప్రతి కేసు కూడా సస్పెక్టెడ్ కేసెస్ కొన్ని క్రైటీరియాని బట్టి వాళ్ళకందరికీ కూడా టైఫాయిడ్ కల్చర్ చేస్తున్నాం. సో బయట చేసే వైటల్ టెస్ట్లో చాలా వరకు ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మన దగ్గర చేసే కేసులో మాత్రం అక్యురేట్గా డెఫినెట్గా టైఫాయిడ్ ఉంటేనే అది పాజిటివ్ వస్తుంది. రిలేటివ్గా చెప్పాలంటే ఒకప్పటికంటే ఇప్పుడు కాంప్లికేషన్స్ కావచ్చు, తర్వాత టైఫాయిడ్ కేసెస్ రిపోర్టింగ్ కావచ్చు చాలా తగ్గినాయి. టైఫాయిడ్ వచ్చిన తర్వాత డెత్ అనేది వచ్చే సిచ్యువేషన్ అనేది ఏ సందర్భంలో ఉంటుంది, వస్తే ఎందుకోసం వస్తుంది? కాంప్లికేషన్స్ వస్తుంది. సో టైఫాయిడ్తో సింపుల్ టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో టైఫాయిడ్ అనేది పేగులకి వచ్చే ఇన్ఫెక్షన్ అది. సో పేగులకు వచ్చే ఇన్ఫెక్షన్లో చాలా రకాలు ఉంటాయి. పేగులకు రంధ్రాలు పడడం కానీ, తర్వాత అబ్స్ట్రక్షన్ కావడం కానీ, తర్వాత ఒకసారి టైఫాయిడ్ ఎన్సెఫలోపతి అంటాం, బ్రెయిన్కి పోవడం కానీ. సో ఇటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్గా సింపుల్ టైఫాయిడ్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసేసి తర్వాత కరెక్ట్ టైంకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక డెత్ అనేది చాలా అరుదు. రూరల్ ఏరియాలో కానీ లేకపోతే ఏజెన్సీ ఏరియాలో పర్టికులర్గా అక్కడ ఏమైనా సిచ్యువేషన్స్ వేరే ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ నిజంగానే అక్కడ వాటర్ అనేది ఇంకా కూడా నార్మల్ వాటర్ అంటే బోర్ వాటర్ లేకపోతే ఇంకో తాగుతూ ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? బోర్ వాటర్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, అది సేఫ్ వాటరే. ఎక్కడైతే వాటర్ కంటామినేట్ అవుతుందో అది ఒక సోర్స్ ఉంటుంది, ఫుడ్ కంటామినేట్ అయితే అది ఒక సోర్స్ ఉంటుంది. రెండవది ఏంటంటే హైజీన్, పర్సనల్ హైజీన్. మనం హ్యాండ్స్ సరిగ్గా ప్రాపర్గా చేయకుండా, అంటే యాక్చువల్గా ఒక పేషెంట్కి టైఫాయిడ్ వచ్చిన తర్వాత అది దాని స్టూల్లో పోతూ ఉంటుంది, మోషన్లో పాస్ చేస్తూ ఉంటాడు. ఆ మోషన్ మనం ఎవరైనా టచ్ చేయడం కానీ, ఆ మోషన్ పార్టికల్స్ ఏదైనా వాటర్లో కంటామినేట్ కావడం కానీ అటువంటివి మనం తీసుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు సపోజ్ మనకే టైఫాయిడ్ ఉంది, మనం హ్యాండ్ సరిగా వాష్ చేసుకోలేదు, ఇటువంటి ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో ఇటువంటి హ్యాబిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి హ్యాండ్ వాష్ కానీ, తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటెన్స్ కానీ తక్కువ ఉండొచ్చు కావచ్చు. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంటే టైఫాయిడ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఒకవేళ టైఫాయిడ్ రావడానికి ఎట్లాంటి పాసిబిలిటీ ఉంది, ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి, దాని సోర్స్ మనకు క్లియర్గా తెలుసు కాబట్టి కంటామినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ వాటర్. సో ఇవి రాకుండా చూసుకోవాలి. సో ఒకటి ఏంటంటే ఈ ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ అనేది, సో బయటికి వెళ్ళే మలమూత్రాలు కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి వాష్రూమ్లలో బాత్రూంలో అక్కడ మాత్రమే మనం ఈ మల విసర్జన, తర్వాత యూరినేషన్ ఇవన్నీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే టైఫాయిడ్ ఉన్న పేషెంట్ కూడా ఉంటే కూడా మనకి బయట కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ నీళ్ళను కూడా ఒకవేళ మనకు సేఫ్టీ వాటర్ లేదని అనుకున్నప్పుడు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత
తర్వాత ఆ వాటర్ తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బయట ఈ ఫుడ్ వెండర్స్ ఉంటారు కదా, అటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పర్సనల్ హైజీన్. విధిగా మనం మోషన్ వెళ్ళిన తర్వాత లేకుంటే యూరిన్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ తినడానికి ముందు క్లియర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే కనుక దాదాపు 99% మనకు టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇది ఏ సీజన్లో ఎక్కువ వస్తుందంటే దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా? అట్లే వచ్చిందని తెలుసుకోవడానికి కానీ లేకపోతే దాన్ని రికగ్నైజ్ చేయడానికి కానీ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండడానికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయి? సో సపరేట్ సీజన్ అంటూ ఏముండదు. సో ఫుడ్ కంటామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కువ వర్షాకాలంలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ టైంలో వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అంతా సీజనల్ వేరియేషన్ అయితే పెద్దగా ఏముంటుంది. సో మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది ముందు, లో గ్రేడ్ స్టెప్ లాడర్ ఫీవర్ అంటాము. స్లోగా ఫీవర్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పైకి ఎక్కుంటూ పోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇటువంటి లక్షణాలు వచ్చి ఇంకా వేరే లక్షణాలు ఏం లేకుండా, అంటే దగ్గు కానీ జలుబు కానీ తర్వాత యూరిన్ కంప్లైంట్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా ఉంటే కనుక దీన్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి కడుపు నొప్పి, తర్వాత వాంతులు, విరోచనాలు ఇటువంటివి కూడా ఉండొచ్చు. సో దగ్గు జలుబు యూరిన్ కంప్లైంట్స్ కానీ వేరే ఇతరత్ర లేకుండా ఓన్లీ ఫీవర్ వచ్చేసి తర్వాత వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ పరంగా ఏముంటుందంటే ఎవరు తొందరగా దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? చిన్నపిల్లలు తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అంత డెవలప్ కాదు కాబట్టి పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నపిల్లలు, తర్వాత అదర్ డెబిలిటీస్ లైక్ గుండె జబ్బులు, షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్, సో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటే వాళ్ళకి కూడా చిన్నపిల్లలతో లాగా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రం ఖచ్చితంగా దాని నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. డెత్ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ అనేది రాదు అని చెప్పి డాక్టర్ నారాయణ ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.